ప్రేమను సునీతిని మీరు ప్రేమించి నిలిచిన ఈ రెండవ సంతానముకే నీకు స్తోత్రం. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించడానికి వాగ్దానం చేశాను. నీ సంతతి మీద నీ ఆత్మ కుమ్మరించబడునుగా. ప్రత్యేకించబడిన జనాంగముగా నేను దీవించింది, అభిషేకించబడిన జనాంగముగా ఆశీర్వదించి మహిమగల నీ పరిచర్యలు మహిమకరముగా వాడుకుంది. అయ్యా, నీ చిన్నవాడి ద్వారా అనేక మర్మాలు బయలుపరచబడునుగాక, అనేక సంగతులు బయలుపరచబడునుగాక. కుటుంబానికి దీవెనకరమైన కుమారుడిని మీరు ఆశీర్వదించి జ్ఞానముందు వయస్సునందు నీ దయలో మనుషుల దయలో పెంచబడుతూ ఎదుగునట్లుగా మీరు పుట్టివ్వండి, ఆశీర్వదించు. అయ్యా, ఇదిగో శరీర సంబంధమైన ఆహారం తినుచుండగా మీరే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, మంచి అరుగుదలను అనుగ్రహించు. ధాన్యం ఎప్పుడు సమృద్ధిగా ఉండునుగాక. కొండ కరువు లేకుండా కృపతో నింపి ఆశీర్వదించి మహిమ పొందమని అయ్యా నీ కుమారుని ద్వారా తల్లిదండ్రులు కుటుంబం అంతా సంతోషించునుగాక. కృప చూపి ఆశీర్వదించి బలపరచు. ఇదిగో తల్లిదండ్రులకు సరైన జ్ఞానం, అభిషేకం, ప్రత్యేకమైన జీవితం నీ ద్వారా నిపుణులు కలగచేయండి. ఇదిగో చిన్నవాడిని ఎలాగో పెంచాలో దైవికమైన జ్ఞానముతో నిపుణులు నింపబడుతున్నారు. సమస్త స్థుతి అంత మహిమ ప్రభావానికి యేసయ్య నామములో చున్నాము తండ్రి. అన్న నోట్లో పెట్టినప్పుడు నొక్కాలా? అవును, పక్క బిస్కెట్ ఇట్లా నీకు కూడా పెడతాను. సింపుల్ అక్క. ఫోటో ఏది కొట్టాలా? ఇదే హ్యాపీ లేదు సభలు పడుతున్నారు. చేయం వీళ్ళు మొదలు పెట్టలేక అది బాగుందండి. మింగేస్తాను డీటెయిల్స్ నేను జరగబోతుంది. వెరీ గుడ్. తండ్రి ఇష్టం పిల్లలకు నీకు పక్కన మహిమ కొనుక్కుగా చేతులు విన్యామి ఫ్యామిలీ లాస్ట్లో వాటిస్తాం.